పాడిన దేవునికి ఆరాధించిన బట్టి మన సహోదరులకి సహోదరి మనకి నాకు కొరకు వందనం తెలుస్తూ ఈ సమయంలో వాక్య భాగానికి మనం పోతామండి. మరి ఈ సమయంలో గోపాల్పూర్ కటకు మరి మార్తమ్మ గారు ఉన్నారు దేవుని వాక్యము అందించడానికి. మరి ప్రభుଙ୍କର ଦାସୀ ଆମର ଝିଅ ମାର୍ତା ଅଛନ୍ତି କଟକ ଗୋପାଳପୁର ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟକୁ ଆମ ପାଖକୁ ଚଳେଇବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହେଉଛନ୍ତି। ଏ ସମୟ ତାଙ୍କୁ ଦିଆଯାଉଛି। ଆପଣମାନେ ସମସ୍ତଙ୍କର ଫୋନ୍ ମିଟ୍କୁ ରଖନ୍ତୁ, କୌଣସି କଥା ନ କରନ୍ତୁ, କୋଉଠି ଫୋନ୍ ଛାଡ଼ିକି ଯାଆନ୍ତୁ ନାହିଁ। ଆଉ ଗୋଟେ ବସିକି ଆମେ ପ୍ରଭୁଙ୍କର ଆମେ କିଛି କରିବା। ଆମେ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ, ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆମେ భయభీత రଖିବା। ఈ సమయంలో మన దేవుని వాక్యం వినడానికి వేగిరపడుందామండి. ఫోన్ విడిచిపెట్టేసి అక్కడ పోవద్దండి దయచేసి. మేము పిలిచేటప్పుడు మీ ఒక మరి అంతఃస్వరము వినిపించట్లేదు. మాకు అనిపిస్తుంది ఏంటంటే మరి ఫోన్ విడిచిపెట్టి మీరు ఎక్కడికో పోతున్నారని మేము అనుకుంటాము. కాబట్టి దయచేసి ఎక్కడికి పోవద్దండి. కొంతసేపు సమయం మన దేవుని సన్నిధానంలో ఆయనతో పాటు ఏకీభవించి ఉన్నాము. భయంతో భక్తితో మన మాటలు కొనరు సమయం మనం దేవునికి మరి అనుకూలంగా ఉండేలాగా దేవునికి ఇచ్చారట. మరి మేమందరికీ మనం చూసుకుంటున్నాను. ఇస్తాను మరి మరి ఏదవుతుంది మరి కుటుంబానికి ఈ సమయము మనకి అవాక్యం ద్వారా మనకి ముందుగా నడిపిస్తారు. धन्यवाद प्रभु महान मु धन्यवाद दूजी प्रभु सुंदर सुजोग देले चरण तले बसवाई वाक्य किसी अंश कहवाई प्रत्येक मध्य धन्यवाद दूची मत सुजोग दे మరి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సహోదర సహోదరులందరకు నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయించిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అసంతు వాక్యకు జీవా పూర్వరు ఒక छोट प्रार्थना करी वाक्यకు जीवा వాక్యంకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం అండి. धन्यवाद 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 प्रभु, तुम्हें से महान राजा मान का राजा प्रभु मान का प्रभु बापा, तुम्हें सुंदर सुजोग थी तुम महान को धन्यवाद दौचु। रात्रे सुनिद्रा देल, समस्त विपद आपद रक्षा करी सुंदर सकाळ देखल, जीवित मान मध्य नामस्थान देल बापा, से तुम महान को धन्यवाद दौचु बापा। आम अयोग्य पापी दिनहीन धूड़ी मात्र हेले सुधा प्रभु तुम्हें आम जत्न नहीं था तत्व नहीं था, से तुम महान को धन्यवाद दौची प्रभु। ये प्रभु आम ये फोन कॉन्फ्रेंस कॉल माध्यम जिते जन अच्छु बापा, प्रत्येक तुम चरण तर समर्पण कर बापा, प्रत्येक तुम्हें आशीर्वाद कर। आज प्रभु तुम्हें आम प्रत्येक जो तुम वाक्य रूप आहार रखिच ताजपरी आम शुणा परितृप्त हवा आई अनुसार कार्यकारी हवा बापा, से बड़े तुम्हें साहाय्य कर। आम प्रत्येक तुम चरण तर समर्पण करी मत निज तुम चरण तर समर्पण करी यही छोट भिक्षा जीशु नाम रे मैं गोछि पिता आमेन। आम अनेक दिन देखी आसुचु शुणी आसुचु आमर सब्जेक्ट है ईश्वर किए बोली। మనము చాలా రోజుల నుండి ఒక పాఠం నేర్చుకుంటున్నాము. ఆ పాఠం పేరు దేవుడు ఎవరు. प्रथम आम देखिलु ईश्वर किए, మనం ముందు చూసాము దేవుడు ఎవరనేది बा ईश्वर हवापై योग्यता कौन कौन दरकार। మరి దేవుడు అనబడడానికి వాటికున్న యోగ్యతలు ఏంటి, ఏమి ఉంటే మరి దేవుడుగా పిలవబడతారు అనేది మనం కొన్ని గుర్తులు చూసాం. प्रथम आम देखिलु चार्टा प्रथम ये आम चार्टा विषय देखिलु। प्रथम विषयटा है ईश्वर होता जे ईश्वर होता से सृष्टिकर्ता होता दरकार। మరి మొదటి భాగంలో 4 విషయాలు నేర్చుకున్నాం. దాంట్లో మరి దేవుడు అనబడిన వారు మరి సృష్టికర్త అయి ఉండాలి అనేది మొట్టమొదటిగా గుర్తింపు. कहार सृष्टिकर्ता ये जो सृष्टि अच्छी आमको उपभोग करने से सृष्टि से सृष्टिकर्ता होता दरकार। మరి దేవుడు అనబడిన వారు వాడే ఉండాలి, ఆయనే దేవుడు అని గుర్తెరగాలి. प्रथम पॉइंट आम से देखिलु जे ईश्वर ये समस्त सृष्टि को ईश्वर होउछन सृष्टि कला आ के मध्य ये सृष्टि को सृष्टि करि परिबे नाही। మరి దేవుడు తప్ప మరి ఎవరు కూడా ఈ సృష్టిని సృష్టించలేరు అనేది మనం గుర్తెరగాలి. द्वितीय पॉइंट कौन देखिलु ईश्वर होउछंती आमर सृष्टिकर्ता। మరి రెండో పాయింట్గా మనం ఏం చూసుకున్నామంటే దేవుడు మానవుని నిర్మించినవాడు, మనుషులను నిర్మించినవాడు అని తెలుసుకున్నాం.
ଈଶ୍ୱର କ'ଣ କଲେ? ମନୁଷ୍ୟକୁ ସୃଷ୍ଟି କଲେ, ମଣିଷ ନିଜରୁ ନିଜେ ସୃଷ୍ଟି ହୋଇନାହିଁ। మరి మనుషుడు తనంతట తాను నిర్మించబడలేదు, కానీ దేవుడు ఆ మనిషిని నిర్మించున్నాడని మనం తెలుసుకున్నాం। ତୃତୀୟ ପଏଣ୍ଟ ଆମେ କ'ଣ ଦେଖିଲୁ? ପରିତ୍ରାଣ। మరి మూడో పాయింట్ మనం ఏం నేర్చుకున్నాం? రక్షణ। ଯେଉଁ ସୃଷ୍ଟି ମାନେ ଏମିତି ଈଶ୍ୱର ହେଇଥିବା ଦରକାର, ସିଏ ତୁମକୁ ପାପରୁ ପରିତ୍ରାଣ ଦେବା ପାଇଁ ସେ ସୃଷ୍ଟିକର ବା ଈଶ୍ୱର ହେଇଥିବା ଯୋଗ୍ୟତା ଏଇଟା ତାଙ୍କ ପାଖରେ ଥିବା ଦରକାର। మరి దేవుడు అనబడిన వానికి ఎలాంటి లక్షణం ఉండాలంటే, ఒకనికి రక్షణ ఇచ్చే లక్షణం ఉండాలి, అనగా వారి పాపము నుండి క్షమించి వారి పాపం నుంచి విడుదల చేసి వారికి రక్షణ మార్గంలో లేకపోతే రక్షణ ఇచ్చేవానుగా ఉండాలి। ଈଶ୍ୱର ହିଁ କେବଳ ମନୁଷ୍ୟକୁ ଉଦ୍ଧାର କରିପାରନ୍ତି, ଆଉ କାହା ଦ୍ୱାରା ପରିତ୍ରାଣ ମିଳେ ନାହିଁ। କେବଳ ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ହିଁ ଆମକୁ ପରିତ୍ରାଣ ମିଳିପାରିବ। మరి దేవుడు తప్ప మరి ఎవ్వరు కూడా రక్షణ ఇవ్వలేరు అనేది మనం గుర్తెరగాలి। ଆଉ ଚତୁର୍ଥ ପଏଣ୍ଟ କ'ଣ ଦେଖିଲୁ ଆମେ? ଅନନ୍ତ ଜୀବନ। మరి నాలుగో పాయింట్ మనం ఏం నేర్చుకున్నామంటే నిత్య జీవము। ସେଇ ଈଶ୍ୱରକୁ, ଯେଉଁ ଈଶ୍ୱରଙ୍କୁ ଆମେ ବିଶ୍ୱାସ କରୁଛୁ ବା ଆମେ ମାନୁଛୁ, ସେଇ ଈଶ୍ୱରଙ୍କ ପାଖରେ ଏମିତି ଶକ୍ତି ଥିବା ଦରକାର, ସେଇ ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ଆମେ ଯେମିତି ଅନନ୍ତ ଜୀବନ ପାଇପାରିବା। మనం నమ్ముకున్న ఆ దేవుడికి, మనం నమ్ముకున్న విశ్వాసిస్తున్న ఆ దేవాది దేవునికి ఏముండాలంటే నిత్య జీవము ఇచ్చే మరి అటువంటి శక్తి కలిగి ఉండాలి। ଆମେ ସେଇ ଅନନ୍ତ ଜୀବନକୁ ପ୍ରବେଶ କରିବା ପାଇଁ ସତ୍ୟ ଈଶ୍ୱର ଥିବା ଦରକାର। మరి సత్యమైన దేవుడు అనగా నిత్య జీవం ఇచ్చేవానిగా ఉండాలి। అప్పుడు మనము ఆయన దేవుడు అని గుర్తెరగాలి। ତାପରେ ଆମେ କ'ଣ ଦେଖିଲୁ? ଈଶ୍ୱରଙ୍କ ଗୁଣ ସମୂହ ବା ଗୁଣ ଗୁଡ଼ିକ, ଶକ୍ତି ରୂପର ଗୁଣ ଗୁଡ଼ିକ। మరి ఐదో పాయింట్గా నేను నేర్చుకున్న దేవుని యొక్క శక్తులు ఏంటిది అంటే, ఆయనకున్న మరి శక్తి సామర్థ్యం ఏంటి అనేది మనం చూసాం 5వ పాయింట్లో। ସେଇଥିରେ ଆମେ ମଧ୍ୟ 4ଟା ବିଷୟ ଦେଖିଥିଲୁ। మరి ఈ బి పాయింట్లో 4 విషయాలు చూసుకున్నాం। ఏ పాయింట్లో 4, బి పాయింట్లో 4 విషయాలు చూసాం। ପ୍ରଥମେ ଆମେ କ'ଣ ଦେଖିଲୁ? ସର୍ବଶକ୍ତିମାନ। ଈଶ୍ୱର ସର୍ବଶକ୍ତିମାନ ହେଇଥିବା ଦରକାର। మొట్టమొదటిగా ఆయన సర్వశక్తుడై ఉండాలి అనేది బి పాయింట్లో నేర్చుకున్నాం। ସର୍ବଶକ୍ତିମାନ କ'ଣ? ଅସୀମ ଶକ୍ତି ଥିବା ଦରକାର ତାଙ୍କ ପାଖରେ। మరి సర్వశక్తుడు అంటే మరి ఆయనకి మించిన మరి సర్వశక్తి ఎవరు కూడా ఉండకూడదు। ଈଶ୍ୱର ତାଙ୍କ ସର୍ବଶକ୍ତିରେ ଏଇ ପୃଥିବୀକୁ ସେ କ'ଣ କରିଛନ୍ତି? ନିର୍ମାଣ କରିଛନ୍ତି। దేవుడు తన శక్తి ద్వారా ఈ లోకాన్ని సృష్టించున్నాడు అనేది తెలుసుకుంటున్నాం। ଦ୍ୱିତୀୟ ପଏଣ୍ଟ କ'ଣ ଦେଖିଲୁ? ସେ ସର୍ବବ୍ୟାପୀ। మరి బి పాయింట్లో మరి 2వ పాయింట్కి ఏం చూస్తుంటే, మరి దేవుడు సర్వవ్యాపి, ପ୍ରତ୍ୟେକ ସ୍ଥାନରେ ଅଛନ୍ତି। మరి సర్వవ్యాపి అని చూసుకున్నాం, అంటే సర్వాంతర్యామి అని చూసుకున్నాం। ଈଶ୍ୱର ସବୁ ସ୍ଥାନରେ ରହନ୍ତି, ତାହେଲେ ସେ ଈଶ୍ୱର। అంటే అన్ని చోట ఉన్నదగినవాడు, అన్ని చోట ఉండగలిగిన దేవుడు। ଯେମିତି ମାନେ ଉଦାହରଣ, ମଣିଷ କ'ଣ ଗୋଟେ ଜାଗାରେ ରହିପାରିବ? ସେ ଈଶ୍ୱର ହେଇପାରିବ। ଈଶ୍ୱର ଥିବା ଯେ ସବୁ ସ୍ଥାନରେ ରହିବ, ସେହି ଈଶ୍ୱର। అంతటా ఉన్నవాడు అంటే మనుషుడు అంతటా ఉండలేడండి। ఇప్పుడు మీరున్న చోట నేను లేను, నేనున్న చోట మీరు లేరు, కానీ దేవుడు అనేవాడు అలా కాదు। దేవుడు అనేవాడు అన్ని చోట ఉన్నవాడు। ତାପରେ ପଏଣ୍ଟ ଦେଖିଲୁ କ'ଣ? ସର୍ବଜ୍ଞାନୀ। ఆ తర్వాత మనం చూసాము 3వ పాయింట్గా మనము సర్వజ్ఞాని। దేవుడు అనేవాడు సర్వజ్ఞాని। ଏଇ ପୃଥିବୀର ନିର୍ମାଣ ଗଠନ କରିଛନ୍ତି, ମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଜ୍ଞାନରେ ପରିପୂର୍ଣ୍ଣ ହେଇଛି ଏ ସୃଷ୍ଟି। మరి ଈଶ୍ୱରଙ୍କ ମାନେ ଏଇ ଯେଉଁ ପୃଥିବୀ ଈଶ୍ୱର ନିର୍ମାଣ କଲେ, ଈଶ୍ୱର ତାଙ୍କ ଜ୍ଞାନରେ କେତେ ସୁନ୍ଦର ଭାବରେ ଏଇ ପୃଥିବୀକୁ ସେ ନିର୍ମାଣ କଲେ, ଏଇଥିରୁ ତାଙ୍କର ଜ୍ଞାନତା ଜଣାପଡ଼ୁଛି। ସର୍ବଜ୍ଞାନୀ ବୋଲି ସେ ଜଣାପଡ଼ୁଛି। మరి ఈ సృష్టిని ఎంతో అందంగా మరి ఎంతో అద్భుతంగా మరి ఆయన ఈ సృష్టిని నిర్మించాడు। దీనిని బట్టి దేవుడుకున్న జ్ఞానము ఎంత గొప్పదో మనము అర్థం చేసుకోగలం। ତାପରେ କ'ଣ ଆମେ ଦେଖିଲୁ? ଈଶ୍ୱର ହେଉଛନ୍ତି ଚିରନ୍ତନ ବା ସମସ୍ତ ଯୁଗରେ ଈଶ୍ୱର ଅଛନ୍ତି। ఆయన
నిత్యుడు అనగా అన్ని కాలముల యందు ఆయన ఉన్నదగిన దేవుడు. ଗୋଟେ ପଏଣ୍ଟ ଆମେ ସେଠି ଦେଖିଲୁ ଲେଖା ହେଇଥିଲା ଆମ୍ଭେ ଯେ ଅଛୁ ସେ ଅଛୁ, ମାନେ ଈଶ୍ୱର ପୂର୍ବ ସମୟ ଯେମିତି ଥିଲେ, ମୂଷାଙ୍କ କାଳରେ ଯେମିତି ଥିଲେ, ଅବ୍ରାହ୍ମଙ୍କ କାଳରେ ଯେମିତି ଥିଲେ, ସେମିତି ଆମ ପାଇଁ ଅବିକା ଏଇ ଯୁଗରେ ମଧ୍ୟ ସେହି ଈଶ୍ୱର ଅଛନ୍ତି. మరి అబ్రహాము కాలంలో, మోషే కాలంలో, మన పితృపురుషుల కాలంలో ఏ దేవుడు వారిని నడిపించాడో ఇప్పుడు కూడా అదే దేవుడు మనందరిని కూడా నడిపించిన వాడుగా ఉన్నాడు. ଈଶ୍ୱର ହେଉଛନ୍ତି ଅକ୍ଷୟ ନିତ୍ୟସାୟୀ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି ସେ. మరి ఆయన నిత్యుడు అనంతుడుగా ఉన్నాడు, మరి అందరి పైన ఉన్నవాడు. ଆଜି ଆମେ ଦେଖିବା ଆଉ ଗୋଟେ ବିଷୟ. మరి ఈరోజు మరి ఏబిసి పాయింట్లో మరి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ଆଜି ଆମେ ଦେଖିବା ଈଶ୍ୱର ହେଉଛି ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ. మరి ఈ సి పాయింట్లో మనము మొట్టమొదటిగా మరి దేవుని ప్రేమను గురించి తెలుసుకుందాం. ଆମେ ଦେଖିବା 16 పద. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక చక్కటి మాట చదువుకుందాం. తెలుగు ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవనం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. କାରଣ ଈଶ୍ୱର ଜଗତକୁ ଏଡ଼େ ପ୍ରେମ କଲେ ଯେ ସେ ଆପଣା ଅଦ୍ୱିତୀୟ ପୁତ୍ରକୁ ଦାନ କଲେ, ଯେପରି ଯେ କେହି ତାହାଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ କରେ ସେ ବିନଷ୍ଟ ନ ହୋଇ ଅନନ୍ତ ଜୀବନ ପ୍ରାପ୍ତ ହୁଏ. ଏଇଠି କ'ଣ ଆମେ ଦେଖିଲେ, ମାନେ ଈଶ୍ୱର କେବଳ ସର୍ବଶକ୍ତିମାନ, ସର୍ବଜ୍ଞାନୀ, ସର୍ବବ୍ୟାପୀ, ଚିରନ୍ତନ ଈଶ୍ୱର ହେଇଥିବା ଦରକାର ନୁହଁ, ତାଙ୍କ ମଧ୍ୟରେ ଈଶ୍ୱର ପ୍ରେମ ମଧ୍ୟ ଥିବା ଦରକାର. అంటే ఇప్పుడు మనం సృష్టికర్త, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, నిత్యుడు ఇవన్నీ చూసాం కదండి. వాటితో పాటు ఇంకొకటి మనం చేసుకోవాలి ఏంటంటే దేవుడు అనేవాడు ప్రేమమయుడు. ଏଠି କ'ଣ ପ୍ରଥମ 3ର ସେ ଯୋହନ 3:16ରେ କ'ଣ ଲେଖା ହେଇଛି? କାରଣ ଈଶ୍ୱର ଜଗତକୁ ଏଡ଼େ ପ୍ରେମ କଲେ, ମାନେ ତାଙ୍କ ପ୍ରେମ ଏତେ ଥିଲା ଯେ ସେ ତାଙ୍କର ଏକମାତ୍ର ପୁତ୍ରଙ୍କୁ ଆମ ପାଇଁ ସେ କ'ଣ କଲେ? ଦାନ କରିଦେଲେ. మరి దేవుడు ఎలా తన ప్రేమను బయలుపరుస్తున్నాడండి? ప్రేమకు నిజస్వరూపం ఏంటి అంటే ఆయన త్యాగము ఆ ప్రేమకు నిజస్వరూపం. ఎలాగంటే తన ఏకైక కుమారుని మనందరి కొరకు ఆయన అంటే అర్పించేశాడు. అది ప్రేమకు పెద్ద అంటే గుర్తింపు. అది ତାଙ୍କର ପ୍ରେମ ହେଉଛି ଅସୀମ ପ୍ରେମ. ସେ ପ୍ରେମର ମାନେ ସେ ପ୍ରେମ କେବେ ସରିପାରେ ନାହିଁ. ଯେମିତି ଗୋଟେ ଉଦାହରଣ ସହିତ ଦେଉଛି, ମାନେ ଆମକୁ କିଏ କହିବ ଯେ ମୋତେ ତମ ପୁତ୍ରଟିଏ ଦେଇଦିଅ ବୋଲି, ଆମେ କ'ଣ ଦେଇପାରିବା କି? ନାହିଁ. କିନ୍ତୁ ଈଶ୍ୱର ତାଙ୍କର ସେ ଏକମାତ୍ର ପୁତ୍ର ସେ ଆମ ପାପ ପାଇଁ ବା ଆମକୁ ପାପରୁ ପରିତ୍ରାଣ ଦେବା ନିମନ୍ତେ ସେ ତାଙ୍କ ପୁତ୍ରଙ୍କୁ କ'ଣ କଲେ? ଆମକୁ ଦାନ କଲେ. ఆయన ప్రేమ అనగా దేవుని ప్రేమ మానవుని ప్రేమకి ఏంటి తేడా అంటే ఆయనది అంతులేని ప్రేమ. అంతులేని ప్రేమ అంటే ఆయన మనకు ఉదాహరణగా మనకు ఎవరైనా మనకు పిల్లల్ని ఒక కుమారుడు కానీ కుమార్తెని మాకు ఇచ్చేయండి, మేము తీసుకుని పోతాం అంటే బలిగా లేకపోతే ఇచ్చేయండి అంటే ఇస్తామండి? ఇవ్వము. కానీ ఆయన ఎలాగండి తన ఏకైక కుమారుని మన కొరకు అర్పించేశాడంటే అది ప్రేమకు గుర్తు. అంతులేని ప్రేమ దేవుడుకున్న ప్రేమలో అండి, అది అంతులేని ప్రేమ. ଆମେ ଆଉ ଗୋଟେ ଦେଖିବା ପ୍ରଥମ ଯୋହନ 4:8. ఇంకోటి చూసుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మొదటి యోహాను 4:8. దేవుడు ప్రేమ లేని వాడు భూమిని ఎరగడు. ପ୍ରଥମ ଯୋହନ 4:8. ଯେ ପ୍ରେମ କରେ ନାହିଁ ସେ ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣେ ନାହିଁ, କାରଣ ଈଶ୍ୱର ତ ପ୍ରେମ. ଏଠି କ'ଣ ଲେଖା ହେଇଛି? ଈଶ୍ୱର ତ ପ୍ରେମ. మరి ప్రేమే ఉన్నాడు దేవుడు. ଆଉ ଯିଏ ପ୍ରେମ କରିନାହିଁ ସେ ଈଶ୍ୱରଙ୍କୁ କ'ଣ କରିନି? ଜାଣି ନାହିଁ. మరి ఎవరికైతే ప్రేమించడం రాదో వారు దేవుని ఎరగని వారు, ప్రేమ లేనివాడు. ପ୍ରେମର ଅର୍ଥ କ'ଣ? ప్రేమ మాటకు అర్థం ఏంటి? ସେ ପ୍ରେମରେ
ନିଜର ପ୍ରାଣ ଦେଲେ ଆଉ ତାଙ୍କ ପ୍ରେମ ହେଉଛି ଅତୁଳନୀୟ ପ୍ରେମ। మరి ప్రేమ అంటే ఏంటిదండి? తెగింపు, త్యాగము, దానికి గుర్తింపు తన కుమారునిచ్చి మనల్ని ప్రేమించాడు దేవుడు. ମାନେ ଅତୁଳନୀୟ ପ୍ରେମ ମାନେ ସେ ପ୍ରେମର ତୁଳନା ନାହିଁ। అంతు లేని ప్రేమ, అది దేవుని ప్రేమ. ଗୋଟେ ନିର୍ଦ୍ଦିଷ୍ଟ ମାପକରେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମକୁ ମାପି ପାରିବନି, ଆମକୁ ସେ ସେଇଟା ମାପା ଯାଇପାରିବ ନାହିଁ। ప్రతి దానికి ఒక కొలత ఉంటుంది, కానీ దేవుని ప్రేమ విషయంలో ఎటువంటి కొలత లేదు. ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ ଆମ ପ୍ରତି ହେଉଛି ପବିତ୍ରମୟ ପ୍ରେମ। దేవుడు మన పట్ల ప్రేమించిన ప్రేమ అతి పవిత్రమైన ప్రేమ. ଆଉ ଈଶ୍ୱର କ'ଣ ହେଉଛନ୍ତି? ସ୍ନେହଶୀଳ, କୃପାମୟ, କ୍ରୋଧରେ ଧୀର, ସତ୍ୟତା ଆଉ ଦୟାରେ ସେ କ'ଣ ପରିପୂର୍ଣ୍ଣ। మరి దేవుడు అనేవాడు ప్రేమమయుడు, దీర్ఘశాంతుడు, శాంతిమయుడు, మరి ఇలాంటి గుణాలు కలిగిన దేవుడు. ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ କ'ଣ? କୃପାମୟ ପ୍ରେମ ଆଉ ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁତା ପ୍ରେମ ସେ ଦେଖାଇ ଆମକୁ କ'ଣ କରିଛନ୍ତି? ପ୍ରେମ କରିଛନ୍ତି। మరి మనల్ని ఎలా ప్రేమించాడంటే దీర్ఘశాంతితో, అంటే ఓపికతో కలిగి దీర్ఘశాంతితో ఆయన కలిగి మనల్ని అనే నిత్యము ప్రేమించేవాడుగా ఉన్నాడు. ଆମେ ପଢ଼ିବା ଆଉ ଗୋଟେ ରୋମୀ 24 ପଦ। రోమి రాసిన పత్రిక 24వ అధ్యాయము 24 పర్ବ 25 ପଦ 24, 25. ରୋମୀ 24 ପର୍ବ 25। ଗୋଟେ ఒక్క నిమిషం ଗୋଟେ ଟିକେ ଚଉଦରୁ 17 ରୋମୀ 5ର 7 ପଢ଼ି ଦିଅନ୍ତୁ। 5, ନାଇଁ ସରି, ରୋମୀ 3 ପର୍ବ 24-25। రోమీ 3వ అధ్యాయము 24, 25. మంచిది. కాబట్టి నన్ను గారు ఆయన చేతనే క్రీస్తు చేస్తున్నందుని విమోచన ద్వారా నీతిని తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఒలిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలను. ରୋମିଓ 3:24-25 ପଢ଼। ପୁଣି ସେମାନେ ବିନା ମୂଲ୍ୟରେ ତାହାଙ୍କ ଅନୁଗ୍ରହରେ ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କ ଠାରେ ଯେଉଁ ମୁକ୍ତି ଅଛି ତଦ୍ୱାରା ଧାର୍ମିକ ଗଣିତ ହୁଅନ୍ତି। ଈଶ୍ୱର ଆପଣା ସହିଷ୍ଣୁତାରେ ପୂର୍ବକୃତ ପାପ ସବୁ ଉପେକ୍ଷା କରିଥିବାରୁ ନିଜ ଧାର୍ମିକତା ପ୍ରକାଶ କରିବା ନିମନ୍ତେ ତାହାଙ୍କୁ ଏବଂ ତାହାଙ୍କ ରକ୍ତରେ ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା ପ୍ରାୟଶ୍ଚିତ ବଳି ରୂପେ ପ୍ରଦର୍ଶନ କରିଅଛନ୍ତି। ସରି, ଏଇଟା ଗୋଟେ ମାନେ ଭୁଲରେ ହେଇଯାଇଛି, ମୁଁ ଟିକେ ଭୁଲ କରିଦେଇଛି। ହଉ, ଆମେ ଦେଖିବା ଈଶ୍ୱର ଆମେ ତାଙ୍କର ବିପକ୍ଷ ଥିଲେ ମଧ୍ୟ ଈଶ୍ୱର ତାଙ୍କ ପ୍ରେମ ସେ ପ୍ରକାଶ କରୁଛନ୍ତି। ମାନେ ଈଶ୍ୱରଙ୍କ ବିପକ୍ଷ ଥିଲେ ମଧ୍ୟ ସେ ତାଙ୍କର ନିଜ ପୁତ୍ରକୁ କ'ଣ କଲେ? ପ୍ରେରଣ କଲେ ଆମ ପାଇଁ। దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తన కుమారుణ్ణి మనకి ఇచ్చుటకు ఏమాత్రము కూడా వెనకాడలేదండి, అంత ప్రేమ। ଆମେ ପାପୀ ଥିବା ସମୟରେ ସୁଦ୍ଧା ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଖ୍ରୀଷ୍ଟ କ'ଣ କଲେ? ମୃତ୍ୟୁଭୋଗ କଲେ। మనము పాపలం అయినప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమించుటకు ఏమాత్రము వెనకాడలేదు। ସେଥିରେ କ'ଣ ଏଇଠି ତାଙ୍କ ଈଶ୍ୱର ଆମମାନଙ୍କ ପ୍ରତି ତାଙ୍କ କ'ଣ କଲେ? ପ୍ରେମ ସେ ପ୍ରମାଣ କରିଛନ୍ତି। మరి ఆయన ప్రేమామయుడు అనడానికి ఇది చాలా పెద్ద గుర్తింపండి, తన కుమారుడికి ఆయనే మన కొరకు అర్పించుకోవడం। ଆମେ ଆଉ ଗୋଟେ ପଦ ଦେଖିବା, ପ୍ରଥମ ଯୋହନ 3:16। ପ୍ରଥମ ଯୋହନ 3 ପର୍ବ 16 ପଦ। మొదటి యోహాను 3:16। లోకంలో ఉన్నదంటే అనగా శరీరాశి,
నేత్రాశి జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి, అవి లోక సంబంధమైన. ସେ ଆପଣ ମାନଙ୍କ ସରି ସେ ଆମ୍ଭ ମାନଙ୍କ ନିମନ୍ତେ ଆପଣା ପ୍ରାଣ ଦାନ କରିବା ଦ୍ୱାରା ଆମ୍ଭେମାନେ ପ୍ରେମର ପରିଚୟ ପାଇଛୁ। ପୁଣି ଭାଇ ମାନଙ୍କ ନିମନ୍ତେ ଆମ୍ଭ ମାନଙ୍କର ମଧ୍ୟ ପ୍ରାଣ ଦାନ କରିବା ଉଚିତ। ହଁ, ଏଠି ଲେଖା ହେଇଛି ସେ ଆମ୍ଭମାନଙ୍କ ନିମନ୍ତେ ଆପଣ ପ୍ରାଣ ଦାନ କରିବା ଦ୍ୱାରା ଆମ୍ଭେମାନେ ପ୍ରେମର ମାନେ ଆମକୁ ସେ ନିଜ ପ୍ରାଣ ଦାନ କରିବା ଦ୍ୱାରା ସେ କ'ଣ ତାଙ୍କ ପ୍ରେମର ପରିଚୟ ସେ ଆମକୁ ଦଉଛନ୍ତି। మనము చదువుకోవాల్సింది 1 యోహాన 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఇటుదని తెలుసుకొనుచున్నాము। ଏଇ ବାକ୍ୟ ଅନୁସାରେ ଆମେ କ'ଣ ଜାଣିପାରୁଛୁ, ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ ହେଉଛି ମହାନ ପ୍ରେମ। మరి దీనిని బట్టి మనం తెలుసుకోవాలంటే దేవుని ప్రేమ అది అతి గొప్పది। ଏଇଥିରୁ ଜଣାପଡ଼ୁଛି ଯେ ଯିଏ ମନୁଷ୍ୟମାନଙ୍କ ପ୍ରତି ପ୍ରେମ ଦେଖାନ୍ତି ସେହି ହେଉଛନ୍ତି ଈଶ୍ୱର। మరి మనుషులను గురించి ఎవరైతే ప్రేమించిన వారో ఆయన దేవుడని మనము గుర్తిరగాలి। ଆମେ ଆଉ ଗୋଟେ ଇଏକୁ ଚାଲିଯିବା, ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ ପରେ ଈଶ୍ୱର ମାନେ କ୍ରୋଧକାରୀ ଈଶ୍ୱର ବୋଲି ଆମେ ଦେଖିବା। దేవుడికి ఇంకొక లక్షణం ఉందండి, ఆ లక్షణము దేవుడు ఉగ్రుడు రౌద్రుడు అనేది కూడా మనం తెలుసుకోవాలి। రోమియో 2:8-9 రోమిల రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 8-9 ఇంకొకటి లక్షణం మనం చూసుకుంటున్నాము, దేవుడు ఉగ్రుడు రౌద్రుడు అని। 2వ అధ్యాయము 8-9 రోమా 2వ అధ్యాయము 8-9 అయితే దేహమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును। దుష్కార్యము చేయి ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును। रोमी 8:2-8 ହଁ ପଢ଼ନ୍ତୁ। କିନ୍ତୁ ଯେଉଁମାନେ ସ୍ୱାର୍ଥପର ପୁଣି ସତ୍ୟର ଅନାଜ୍ଞାବହ ମାତ୍ର ଅଧାର୍ମିକତାର ଆଜ୍ଞାବହ ସେମାନଙ୍କ ପ୍ରତି କ୍ରୋଧ ଓ କୋପ ଘଟିବ। ପ୍ରଥମରେ ଯିହୁଦୀ ଓ ମଧ୍ୟ ଗ୍ରୀକ୍ ପ୍ରତ୍ୟେକ ଦୁଷ୍କର୍ମକାରୀ ଲୋକର ପ୍ରାଣ ଉପରେ କ୍ଲେଶ ଓ ସଂକଟ ଘଟିବ। ଏଇଠି କ'ଣ ଈଶ୍ୱର ହେଉଛନ୍ତି ଦଣ୍ଡଦାତା ପରମେଶ୍ୱର ବା ସେ ହେଉଛନ୍ତି କ୍ରୋଧକାରୀ ପରମେଶ୍ୱର। ସେ କେବଳ ପ୍ରେମମୟ ବୋଲି ଭାବନ୍ତୁ ନାହିଁ, ସେ ମଧ୍ୟ ଦଣ୍ଡଦାତା ପରମେଶ୍ୱର ମଧ୍ୟ। మరి దేవుని మాట వినని వారికి, మరి దేవుని మాటను లక్షణ పెట్టని వారికి, మరి అనీతిగా బ్రతికిన వారికి, లేకపోతే మరి దుర్నీతికి లోబడిన వారికి దేవుని ఉగ్రత మరి రౌద్రము వచ్చును అనేది మనం ఇక్కడ చూస్తున్నాం। ଯେମିତି ଗୋଟେ ପିତା ତାର ସନ୍ତାନକୁ, ପିତାମାତା ତା ସନ୍ତାନମାନଙ୍କୁ ଭଲ ପାଆନ୍ତି ଯେତେ, ତାପରେ ସେ କ'ଣ ଦୁଷ୍ଟ ହେଲେ ବା ବଦମାସି କଲେ ସେମାନେ କ'ଣ କରନ୍ତି, ତାଙ୍କୁ ଦଣ୍ଡ ଦିଅନ୍ତି। మరి ఒక కుటుంబంలో తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ముందైతే బాగా చెప్తారు, అంటే ప్రేమతో చెప్తారు। మాట విననప్పుడు వారు రౌద్రంలై కోపంతో వాళ్ళకి శిక్షించడం మొదలు పెడతారు। ଠିକ୍ ସେହିପରି ପରମେଶ୍ୱର ମଧ୍ୟ ଆମକୁ ଅନେକ ପ୍ରେମ କରିକି ତାଙ୍କ ପୁତ୍ରଙ୍କୁ ଦାନ କଲେ। ଆଉ ସେ କ'ଣ ପ୍ରେମ କରିବା ଦ୍ୱାରା ପ୍ରେମ ସହିତ ସେ ଦଣ୍ଡଦାତା ପରମେଶ୍ୱର ମଧ୍ୟ। మరి కేవలం చాలామంది ఈ యొక్క ఆలోచన కలిగి ఉంటారంటే దేవుడు ప్రేమమయుడు కదా, ఎంత పాపం చేసినా ఎన్ని దోషం చేసినా క్షమించేస్తాడు కదా అని ఈ యొక్క మనోభావం కలిగి ఉంటారు। ఇది తప్పండి। దేవుడు ఉగ్రుడు రౌద్రుడని కూడా ప్రతి ఒక్కరు మనం అందరం తెలుసుకోవాలి। ଆମେ ପଢ଼ିବା ଲେବି 22 ପର୍ବ 32-33 మరి లేవి కాండము 22 పర్వ 22వ అధ్యాయము 32-33 32-33 ଲେବି 22 పర్వ 32-33 ఓకే। నా పరిశుద్ధ నామమును
అపవిత్ర ఉన్న పరిశుద్ధునిగా చేసుకుంటున్నాను. నేను మిమ్మల్ని పరిచి యెహోవాను నేనే. మీకు దేవుడిని ఉన్నట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవానని చెప్పుము. ଆଉ ତୁମ୍ଭେମାନେ ଆମର ପବିତ୍ର ନାମ ଅପବିତ୍ର କରିବ ନାହିଁ, ମାତ୍ର ଆମ୍ଭେ ଇସ୍ରାଏଲ ସନ୍ତାନଗଣ ମଧ୍ୟରେ ପବିତ୍ର ରୂପେ ମାନ୍ୟ ହେବା, ଯେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ପବିତ୍ର କରନ୍ତି, ଯେ ତୁମ୍ଭମାନଙ୍କର ପରମେଶ୍ୱର ହେବା ନିମନ୍ତେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ମିଶ୍ର ଦେଶରୁ ବାହାର କରି ଆଣିଲେ, ସେହି ସଦାପ୍ରଭୁ ଆମ୍ଭେ ସଦାପ୍ରଭୁ ଅଟୁ। ଏଇଠି ଯେମିତି ଈଶ୍ୱର ଇସ୍ରାଏଲ ସନ୍ତାନ ମାନଙ୍କୁ ଅନେକ ପ୍ରେମ କରି ଆଉ ସେ ତାଙ୍କୁ କ'ଣ କଲେ, మూసాଙ୍କ ద్వారా మిస్ର దేశରୁ ବାହାର କରି ଆଣିଲେ। మరి ఇజ్రాయిల్ని దేవుడు మరి ఎంతగో ప్రేమించి ఐగుప్తు దేశం నుండి ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి దేవుడు వారిని ତାଙ୍କୁ ଏତେ ପ୍ରେମ କରି ନେଇକି ଆଇଲେ, କିନ୍ତୁ ସେମାନେ କ'ଣ କଲେ, ଈଶ୍ୱରଙ୍କ ବଚସା କଲେ, ଈଶ୍ୱରଙ୍କ ବିରୁଦ୍ଧରେ କାର୍ଯ୍ୟ କଲେ, ଈଶ୍ୱରଙ୍କୁ కష్ట ଦେଲା ଭଳି ସମସ୍ତ କାର୍ଯ୍ୟ ସେମାନେ କଲେ। మరి దేవుడు నామాన్ని వాళ్ళు ఏం చేశారండి? అపవిత్రపరిచారు. దేవుని మీద దూషించడము, సనుగుకోవడము, ఇలాంటిది ఎన్నో దుష్క్రియలు వాళ్ళు చేశారండి। ସେଥିପାଇଁ ସେ ଈଶ୍ୱର କ'ଣ କଲେ, ଆଉ ଯେଉଁ ଲୋକମାନଙ୍କୁ ସେ ମିଶ୍ର ଦେଶରୁ ବାହାର କରି ଆଣିଥିଲେ, ସେଇ 6 ଲକ୍ଷ କେତେ ପୁରୁଷ ଥିଲେ, ସେମାନଙ୍କୁ ଯେଉଁ ନେଇକି ଆସିଥିଲେ, ସେମାନଙ୍କୁ ଆଉ ସେ କ'ଣ କଲେନି, ମିଶ୍ର ଦେଶ ଦେଖେଇଲେ। ତାଙ୍କ ସନ୍ତାନମାନେ ସମସ୍ତେ ମିଶ୍ର ଦେଶ ଦେଖିପାରିଲେ, କିନ୍ତୁ ସେମାନେ ଦେଖିପାରିନାହାନ୍ତି କେହି ବି। మరి వారు చేసిన అపరాధములు, వారు చేసిన మరి దేవుని విరోధంగా ఆ పాపంలో ఏం చేసిందంటే, మరి దేవుని ఉగ్రతకు వారు పాలయ్యారు। దేవుని ఉగ్రతకు లేకపోతే రౌద్రమునకు వారు ఎదురయ్యారు। దానికి రుజువు ఏంటంటే, వారు ఏమాత్రము కానాని దేశకు ప్రవేశించలేదు, వారి పిల్లలు వెళ్ళారు తప్ప వారు ఏమాత్రము ప్రవేశించలేకపోయారు। ఎందుకంటే దేవుని ఉగ్రత రౌద్రము వాళ్ళ మీదకి వచ్చి పడింది। ସେମିତି మూసା ମଧ୍ୟ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଏତେ ପ୍ରେମ କରୁଥିଲେ, ତାଙ୍କୁ ମିଶ୍ରର ଯେଉଁ ଇସ୍ରାଏଲ ସନ୍ତାନମାନଙ୍କୁ ବାହାର କରି କିଣାନ୍ ଦେଶ ପହଞ୍ଚିବା ପାଇଁ ତାଙ୍କୁ ପଠାଇଥିଲେ, କିନ୍ତୁ మూసା ମଧ୍ୟ ଦେଖିପାରିଲେନି। କେବଳ ଗୋଟେ ଛୋଟ ଭୁଲ ଯୋଗୁଁ మూసాଙ୍କୁ ମଧ୍ୟ ଈଶ୍ୱର ଅନେକ ପ୍ରେମ କରୁଥିଲେ, କିନ୍ତୁ ସେ କ'ଣ କିଣାନ୍ ଦେଶ ଦେଖିପାରିଲେନି। మరి ఎక్కడనో చూస్తానండి, దేవుని ఉగ్రతకు, దేవుని రౌద్రమునకు మరి ఆయన ఏమాత్రము వెనకాడండి। వారు ఎంతటి వాడైనా కూడా, ఎలాంటి వాడైనా కూడా దేవుని విషయంలో తప్పు చేస్తే ఏమాత్రమును మరి విడిచిపెట్టబెట్టరు। దానికి కారణం ఏంటంటే, రుజువు ఏంటంటే, మోసే గారు చిన్న తప్పు అంటే పొరపాటు జరిపింది, ఆ బై మిస్టేక్ పొరపాటు కూడా దేవుడు వదలలేదండి। మరి కనాన్ దేశంలోకి మరి మోషే గారు కూడా చేరలేకపోయారు। ప్రేమ କରନ୍ତି ଆଉ క్రోధ ମଧ୍ୟ କରନ୍ତି। మరి దేవుడు ప్రేమ స్వరూపాన్ని చూసుకున్నాం, అలాగనే దేవునికి మరో స్వరూపము ఏంటిదంటే, దేవుడు ఉగ్రుడు, రౌద్రుడు అని పేరు కూడా ఆయనకుంది। ଈଶ୍ୱର ପବିତ୍ର ଅଟନ୍ତି, ଯଦି ପାପୀ ମନ ପରିବର୍ତ୍ତନ କରେ ଆଉ ସେଇ ପାପୀକୁ ମଧ୍ୟ ସେ କ'ଣ କରନ୍ତି, କ୍ଷମା କରନ୍ତି। మరి దేవుడు పరిశుద్ధుడు గనుక ఎవరైతే ఆయన దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరుకుంటారో, పాప క్షమాపణ అని, అప్పుడు దేవుడు వారిని కూడా పరిశుద్ధపరుస్తాడండి। ସେ ବହୁତ ବଡ଼ ପାପ କରିଥିଲେ ମଧ୍ୟ ଈଶ୍ୱର କ'ଣ କରନ୍ତି, କ୍ଷମା କରନ୍ତି, କିନ୍ତୁ ସେଟାକୁ ଅଙ୍ଗୀକାର କରନ୍ତି ନାହିଁ ବା ଅନୁମତି ଦିଅନ୍ତି ନାହିଁ। ఆయన పాపాన్ని ఏమాత్రము సహించినవాడు గనుక ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తము ప్రస్తాపన లేకపోతే వారు మారు మనసు పొంది దేవుని దగ్గరికి వెళ్ళి వారి క్షమాపణ అడిగిన ఎడల దేవుడు వారిని క్షమించి పరిశుద్ధపరుస్తాడు। ଆଉ ସେ କ'ଣ କରନ୍ତି, ପାପକୁ ସହ୍ୟ କରିପାରନ୍ତି ନାହିଁ। మరి పాప సహించలేడు, ସେଥିପାଇଁ ସେ ପାପୀ ଉପରେ ତାଙ୍କ କୋପ କ'ଣ ଘଟାନ୍ତି। అందుకు పాపులైన వారి పట్ల దేవుని యొక్క ఉగ్రత రౌద్రము వచ్చిపడును। ଆଉ ସେମାନଙ୍କୁ କ'ଣ କରନ୍ତି, ବିଚାର କରନ୍ତି, ଯିଏ ପାପୀକୁ ଦଣ୍ଡ ଦିଅନ୍ତି ସେହି ଈଶ୍ୱର ଅଟନ୍ତି।
మరి ఎవరైతే మరి పాపమును శిక్షించిన వారే ఉంటారో వారు దేవుడని మనం తెలుసుకున్నాం. పాపులకి మాత్రము ఏంటండి విడుదల ఉండదు, వాళ్ళు కేవలం శిక్షకు పాత్రులు. ଆମେ ଦେଖିଲୁ ଆଜି ଦୁଇଟା ବିଷୟ, ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରେମ ଆଉ ଈଶ୍ୱରଙ୍କର କ୍ରୋଧ. మరి సి పాయింట్లో రెండు విషయాలు మనం చూసుకున్నాము. ఒకటి దేవుడు ప్రేమ స్వరూపి, రెండోది ఆయన ఉగ్రుడు రౌద్రుడు అనేది. ଈଶ୍ୱର ତାଙ୍କ ଗୁଣ ସମ୍ବନ୍ଧୀୟ ଅନେକ ଗୁଣ ଗୁଡ଼ିକ ଦ୍ୱାରା ଆମକୁ କ'ଣ ଦେଲେ? ଚେତନା ଦେଲେ. దేవుడు అనేక విషయంలో మనకు తెలియజేస్తున్నాడు ఏంటంటే ଚେତନା ଦେଲେ ଯାହାଙ୍କଠାରେ ଏଇ ଗୁଣ ଗୁଡ଼ିକ ଅଛି ଆଉ ଯାହାଙ୍କଠାରେ ଏଇ ଗୁଣ ଗୁଡ଼ିକ ଅଛି ସେହି ଈଶ୍ୱର. మరి దేవుడు మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నది ఏంటంటే ఒక విషయం మనం తెలుసుకోవాలి ఏంటంటే ఇదిగో ఇలాంటి గుణములు, ఇలాంటి గుణ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారే దేవుడని మీరు స్పష్టంగా తెలుసుకోండి అనేది ఇది గుర్తింపులండి. దేవునికి ఉన్న గుణ లక్షణాలు ఇలాంటివి ఉంటేనే వారు దేవుడు, వారు మాత్రమే మనము విశ్వసించాలి, నమ్మాలి. ଈଶ୍ୱରଙ୍କ ଗୁଣ ଗୁଡ଼ିକ ନ ଜାଣିଥିବା ବ୍ୟକ୍ତି ଈଶ୍ୱରଙ୍କୁ ମଧ୍ୟ ଜଣେ ମଣିଷ ଭାବରେ ଆଲୋଚନା କରିଥାଏ, ଭାବନା କରିଥାଏ ବା ବିଶ୍ୱାସ କରିଥାଏ, ଯିଏ ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣିନଥାଏ. మరి దేవుని ఎరగని వారు కూడా దేవుని గురించి చాలా ఆలోచిస్తుంటారు. వాళ్ళు ସେ ମଣିଷ ଭାବରେ ତାଙ୍କୁ ଆଲୋଚନା କରିଥାଏ. మానవ రూపంగా వారిని ఆలోచిస్తుంటారు. ଏତେ ଦିନରୁ ଆମେ ଯେଉଁ ବିଷୟ ଆଲୋଚନା କଲୁ, ଈଶ୍ୱର କିଏ ଆଉ ତାଙ୍କ ଗୁଣ ଗୁଡ଼ିକ କ'ଣ, ଆଉ ଆମେ ଏଇଥର ଜାଣିପାରିଲୁ ଯେ ସତ୍ୟ ଈଶ୍ୱର କିଏ, ମାନେ ଈଶ୍ୱର ପୂଜା ପାଇବା ଯୋଗ୍ୟ କିଏ. వాస్తవంగా దేవుడు అనబడడానికి ఆయనకున్న గుణ లక్షణాలు ఏంటి, ఈ గుణ లక్షణాలు ఏమేమి ఉంటే ఆయన దేవుడు అని మనం గుర్తెరగాలి అనేది మనం చూసుకుంటే మరి స్పష్టంగా మరి ఎన్నో మనం చూసాము. ఇవన్నీ ఎన్ని గుణ లక్షణాలు ఎన్నో చూసాము. అవన్నీ ఎవరిలో అయితే ఉంటాయో కనిపిస్తావో వారే దేవుడని స్పష్టంగా మనం నమ్మతీరాలి. ଧନ୍ୟବାଦ. ମୁଁ ବିଶ୍ୱାସ କରୁଛି ସମସ୍ତେ ବୁଝିପାରିଥିବେ ଈଶ୍ୱର କିଏ ଆଉ ତାଙ୍କ ଗୁଣ ଗୁଡ଼ିକ କ'ଣ ବୋଲି. మరి నమ్ముచున్నాను మనము ABC 3 పాయింట్ల ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాము. మరి మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది నేను నమ్ముచున్నాను. దేవుడు ఎవరు అనేది మనము ఈ విషయం నేర్చుకున్నాము. దేవుడు అనబడడానికి ఎన్ని గుణ లక్షణాలు ఉండాలి, ఎన్ని గుణ లక్షణాలు అనేది అనేక విషయాలు మనం నేర్చుకున్నాము, చూసాము. ଧନ୍ୟବାଦ. ମୁଁ ଧର୍ମରାଜ ଭାଇଙ୍କୁ ଦେଇଦେଉଛି, ସେ ଆଗକୁ ଚଢ଼େ. మంచిది, దేవుని స్తోత్రము. మరి చక్కనైన మాటలు మనం ఈరోజు విన్నాము. మొదటి నుండి మరి దేవుడు ఎవరైతే మరి ఆయన గురించి గుణ అతిశయ మరి భూమి మీద అనేక మరి లోకంలో